టాలీవుడ్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్. దాదాపు 2 దశాబ్దాలుగా పరిశ్రమలో ఉంటూ వందలాది చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఆయన జీవిత ప్రస్థానం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన జీవిత చరిత్రలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. అజయ్ 1978 మార్చి 31న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జన్మించారు. అజయ్ తండ్రి జేవీ రావు ప్రభుత్వ ఉద్యోగి కావటంతో వారి కుటుంబం తరచూ వేర్వేరు నగరాలకు మారాల్సి వచ్చేది. దీంతో అజయ్ బాల్యం నెల్లూరు మరియు చిత్తూరులో గడిచింది. విద్యాభ్యాసం ఆయన తన పాఠశాల విద్యను నెల్లూరులో పూర్తి చేశారు. నటనపై చిన్నప్పటి నుండి ఆసక్తి ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల కోరిక మేరకు చదువుపై దృష్టి సారించారు. అజయ్ సినీ ప్రస్థానం చాలా సాదాసీదాగా మొదలైంది. ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించారు. తొలి చిత్రం 2000వ సంవత్సరంలో కౌరవుడు అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ప్రారంభ కష్టాలు దాదాపు 4-5 ఏళ్ల పాటు ఆయనకు పెద్దగా గుర్తింపు రాలేదు. సింహాద్రి, ఒక్కడు, వర్షం వంటి సినిమాల్లో సైడ్ విలన్ గ్యాంగ్లో ఒకడిగా ఉండేవారు. అజయ్ కెరీర్ను మలుపు తిప్పిన సినిమా విక్రమార్కుడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో టిట్లా అనే భయంకరమైన విలన్ పాత్రలో ఆయన జీవించారు. ఆ క్రూరత్వం, గంభీరమైన కళ్ళు ప్రేక్షకులను భయపెట్టాయి. ఈ సినిమా తర్వాత అజయ్ ఒక స్టార్ విలన్ గా మారిపోయారు. అప్పటి నుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అజయ్ కేవలం విలన్ పాత్రలకే పరిమితం కాలేదు. తనలోని నటుణ్ణి నిరూపించుకోవటానికి వివిధ రకాల పాత్రలు చేశారు. హీరోగా ఆ ఒక్కడు, శరభ వంటి సినిమాల్లో హీరోగా లేదా ప్రధాన పాత్రధారిగా నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇష్క్ సినిమాలో నిత్యామీనన్ అన్నగా ఆయన చేసిన పాత్ర ఎంతో మందిని ఆకట్టుకుంది. అందులో విలనిజం కంటే బాధ్యత గల అన్నయ్య పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. కామెడీ డిక్టేటర్, ఆర్యా 2 వంటి సినిమాల్లో విలనిజంలోనే కొంచెం కామెడీని కూడా పండించారు. అజయ్ 2005లో శ్వేతను వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలున్నారు. ఆయన భార్య శ్వేత 2017లో మిస్సెస్ ఇండియా వరల్డ్ పోటీల్లో ఫైనలిస్ట్గా నిలిచారు. తెరపై ఎంత క్రూరంగా కనిపించినా నిజ జీవితంలో అజయ్ చాలా మృదు స్వభావి మరియు వివాదరహితుడు. పెద్ద హీరోల చిత్రాలు ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల రాబోయే సినిమాల్లో కూడా ఆయన భాగస్వామిగా ఉన్నారు. 2026 నాటికి అజయ్ కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా ఇతర భాషా చిత్రాల్లో కూడా తన సత్తా చాటుతున్నారు. పాన్ ఇండియా గుర్తింపు పుష్ప సిరీస్ తర్వాత అజయ్కు హిందీ, తమిళ పరిశ్రమల నుండి పిలుపులు వస్తున్నాయి. ముఖ్యంగా కఠినమైన యాస, గంభీరమైన రూపం, అవసరమైన పాత్రలకు ఆయన మొదటి చాయిస్గా మారారు. వెబ్ సిరీస్ ఎంట్రీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్లలో ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు. వాయిస్ అండ్ మాడ్యులేషన్ అజయ్ గొంతులో ఒక ప్రత్యేకమైన బేస్ ఉంటుంది. ఆయన డైలాగ్ డెలివరీ, ముఖ్యంగా తెలంగాణ లేదా ఆంధ్ర మాండలికాలను పలికించే తీరు పాత్రకు ప్రాణం పోస్తుంది. బాడీ లాంగ్వేజ్ రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకులు అజయ్ బాడీ లాంగ్వేజ్ను అద్భుతంగా వాడుకుంటారు. ఆయన నిశ్శబ్దంగా నిలబడి ఉన్న ఆ పాత్రలోని తీవ్రత ప్రేక్షకులకు అర్థమవుతుంది. సినిమా సెలెక్షన్ కేవలం విలన్గా ఒకే తరహా పాత్రలు చేయకుండా పదే పదే తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవటానికి ప్రయత్నిస్తారు. పుష్ప 2 ఇందులో మొల్లేటి మోహన్, అల్లు అర్జున్ సోదరుడు పాత్రలో ఆయన చేసే రచ్చ మరో స్థాయిలో ఉంటుంది. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్తో తలపడే ఒక కీలకమైన గ్యాంగ్ లీడర్ లేదా సేనాధిపతి పాత్రలో కనిపించారు. మెగా 156, 157 మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఆయనకు ఒక పవర్ఫుల్ రోల్ దక్కినట్లు టాక్. తమిళ భారీ చిత్రం ఒక ప్రముఖ కాలీవుడ్ స్టార్ హీరోతో యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు.
రాజమౌళితో ప్రత్యేక అనుబంధం. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాల్లో అజయ్కు దాదాపు ప్రతి సినిమాలోనూ ఒక ముఖ్యమైన పాత్ర ఉంటుంది. సింహాద్రి, సై, విక్రమార్కుడు, మగధీర, ఈగ, బాహుబలి ఇలా రాజమౌళి తన సినిమాల్లో అజయ్ కోసం ఒక ప్రత్యేకమైన సీటు కేటాయిస్తారు. ముఖ్యంగా సై సినిమాలో నసీర్ అనుచరుడిగా, రబ్బీ ప్లేయర్గా అజయ్ చూపించిన పౌరుషం అప్పట్లో యూత్కు బాగా నచ్చింది. ఒకప్పుడు కేవలం కొట్టేవాడు, తిట్టేవాడు అన్నట్టుగా ఉన్న అజయ్ ఇమేజ్ ఇప్పుడు మారిపోయింది. ప్రస్తుతం ఆయనను సీన్ స్టీలర్ అని పిలుస్తున్నారు. అంటే హీరో పక్కన ఉంటూనే తన నటనతో ఆ సీన్ను హైలైట్ చేస్తారు. కృష్ణవంశీ, సుకుమార్, త్రివిక్రమ్ వంటి టాప్ దర్శకులు అజయ్ను కేవలం విలన్గా కాకుండా కథలో ఒక ముఖ్యమైన మలుపు తెచ్చే పాత్రల కోసం ఎంచుకుంటున్నారు. చాలామంది నటులు తమ డైలాగుల కోసం వేరే వారితో డబ్బింగ్ చెప్పిస్తారు. కానీ అజయ్ తన గంభీరమైన వాయిస్తో తానే డబ్బింగ్ చెప్పుకుంటారు. ఆయన వాయిస్లో ఉండే తీక్షణత వల్ల విలన్ పాత్రలు మరింత భయానకంగా కనిపిస్తాయి. ఇతర భాషల నుండి వచ్చే నటులకు కూడా అజయ్ వాయిస్ ఒక బెంచ్ మార్క్గా ఉంటుంది. 2026లో అజయ్ నటించబోయే సినిమాల్లో కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు కూడా ఉన్నాయి. హారర్ థ్రిల్లర్స్. అజయ్ మొదటిసారి ఒక హారర్ నేపథ్యంలో సాగే వెబ్ మూవీలో లీడ్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. రాజకీయ నేపథ్యం. ఒక భారీ పొలిటికల్ డ్రామాలో ఆయన కింగ్ మేకర్ లాంటి పాత్రలో కనిపించబోతున్నారని ఇండస్ట్రీ టాక్. నంది అవార్డ్ సినిమా ఇష్క్ కేటగిరీ ఉత్తమ సహాయ నటుడు. నిత్యామీనన్ నటించిన ఈ సినిమాలో అజయ్ పోషించిన శివ, నిత్యామీనన్ అన్నయ్య పాత్రకు గాను ఆయనకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఒక కఠినమైన, అదే సమయంలో చెల్లెలిపై అమితమైన ప్రేమ ఉన్న అన్నయ్యగా ఆయన ప్రదర్శించిన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ సినిమా దిక్కులు చూడకు రామయ్య కేటగిరీ ఉత్తమ సహాయ నటుడు. ఈ సినిమాలో ఆయన తండ్రి పాత్రలో భిన్నమైన నటనను కనబర్చారు. అవార్డులతో సమానమైన గుర్తింపులు. అధికారిక అవార్డుల కంటే ప్రేక్షకుల నుండి ఆయన పొందిన ప్రశంసలు ఎంతో విలువైనవి. విక్రమార్కుడు. ఇందులో ఆయన పోషించిన టిట్లా పాత్రకు ఏకంగా బెస్ట్ విలన్గా ఇండస్ట్రీలో విపరీతమైన గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాతే ఆయన టాలీవుడ్లో బిజీ విలన్గా మారిపోయారు. ఆర్యా 2. ఇందులో విలనిజంలోనే కామెడీని పండించినందుకు ఆయనకు మంచి పేరు వచ్చింది. విక్రమార్కుడు. అజయ్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే మొదటి సినిమా ఇది. ఇందులో ఆయన పోషించిన టిట్లా పాత్ర టాలీవుడ్లోనే అత్యంత భయంకరమైన విలన్ పాత్రల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఆయన క్రూరమైన చూపులు, బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇష్క్ అజయ్లోని మరో కోణాన్ని చూపించిన సినిమా ఇది. కేవలం విలన్గానే కాకుండా ఒక బాధ్యతాయుతమైన మరియు కఠినమైన అన్నయ్యగా ఆయన అద్భుతమైన నటనను కనబరిచారు. ఈ చిత్రానికి గాను ఆయన నంది అవార్డు అందుకున్నారు. విరోధి. అజయ్ స్వయంగా ఈ సినిమాను తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా భావిస్తారు. నీలకంఠ దర్శకత్వంలో వచ్చిన ఈ పొలిటికల్ థ్రిల్లర్లో గోగి అనే పాత్రలో ఆయన నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి. ఆర్యా 2. విలనిజంలో కామెడీని పండించడంలో అజయ్ సిద్ధహస్తుడని ఈ సినిమా నిరూపించింది. ఇందులో ఆయన పోషించిన సుబ్బిరెడ్డి పాత్ర ప్రేక్షకులను భయపెడుతూనే నవ్విస్తుంది. పుష్ప ది రైజ్. అల్లు అర్జున్ సవతి అన్నయ్యగా అజయ్ పోషించిన పాత్ర సినిమా కథలో చాలా కీలకం. హీరోను ద్వేషించే గర్విష్ఠిగా ఆయన ప్రదర్శించిన హావభావాలు సహజంగా ఉంటాయి. దీని కొనసాగింపు పుష్ప 2లో కూడా ఆయన ముఖ్య పాత్ర పోషించారు.